హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసుకుందామండి. ఆకు, లవంగాలు, దాచిన చెక్క, అలాగే ఇలాచి, ఇలా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ నేను 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. నేను ఒక గ్లాసు బియ్యానికి ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ చూద్దాము. టమాటోస్, అలాగే ఆలు, నెక్స్ట్ గ్రీన్ పీస్, బీన్స్, ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఏ ఉంటే దాంతోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి పిల్లలకి తొందరగా, అంటే మనం లెగడం లేట్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా ఏమైనా క్యారేజ్ బాక్సులు కట్టాలి అంటే ఇది ఆప్షనల్ కింద తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రోటీన్ కూడా పిల్లలకి ప్రోటీన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది క్యారెట్ బాక్స్. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ మగ్గేలోపు ఒక గ్లాసు బియ్యం తీసుకొని నానబెట్టుకుందామండి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టుకుందాము. మీ టైంని బట్టి మినిమం అయితే 1/2 అవరు. టైం ఎక్కువ ఉంది అని అనుకుంటే 1 అవరు, లేదంటే 1/2 అవర్. సో ఇప్పుడు అవి నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇవి అట్లీస్ట్ ఒక 80% అయినా మగ్గిపోవాలండి. 80% మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉన్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. కానీ వేసేసి బాస్మతి రైస్ కదా, కొంచెం జాగ్రత్తగా 4 పక్కల కలుపుకొని, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొనిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్. అది దేనికి? బాస్మతి రైస్కి అయితే. అదే మీరు నార్మల్ రైస్తో చేస్తున్నారంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. అదే మీరు ఇదే స్టైల్లోని కుక్కర్లో చేస్తున్నారనుకోండి, గ్లాస్ బియ్యానికి సేమే వాటర్ అంతా కూడా. బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర వాటరు, మామూలు రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకొని, అది కుక్కర్ అనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రావాలి. ఇలా మామూలుగా కళాయిలో చేసుకున్నట్టుగా అయితే మధ్యన కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా లోలో పెట్టేసుకొని మగ్గించుకోవడమేనండి. దీంతో రైతా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పెద్దగా ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు. ఇంట్లో అన్నీ ఉంటే చాలు. అలాగే లాస్ట్లోని ఈ స్టేజ్లోని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. అలాగే చూసారా, ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మగ్గించుకోవడమే. ఇంకా దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా మగ్గించుకుంటే విడివిడిగా పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈలోపు ఇది మగ్గేలోపు రైతాను కూడా మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఎట్ ఏ టైమే 2 కూడా అయిపోతాయి. సో ఇంతే ఈజీ అండి, చాలా సింపుల్. ఇదేంటి, మనం ఇంట్లో కొంచెం లేజీగా ఉండేటప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లోని మీ లవ్లీ కామెంట్ చేసేసేయండి. అలాగే నా వ్లాగ్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి నోటిఫికేషన్ అంటే మన ఛానల్ని ఎవెన్యూ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న గంట అన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. వెంటనే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనా? చూసారా ఎంత పొడిగా ఉందో రైసు. చాలా పొడిగా ఉంటుందండి. బాగుంటుంది తినడానికి కూడా. కొంచెం ఇలా నెయ్యి వేసిన వెంటనే మూత పెట్టేసేయండి. ఆ ఆవిరికి మొత్తం అంతా బిర్యానీ అంతా కూడా నెయ్యి ఫ్లేవరు పడుతుంది. పక్కనే రైతా పెట్టుకొని తింటే అదిరిపోతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.